పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాజేష్ బదిలీ కాగా ఆయన స్థానంలో నెల్లూరు నుండి కె బోజ్యా నాయక్ నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శుభ ముహూర్త సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఎస్ఐ కె బోజ్యా నాయక్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ముఖ్యంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామని అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం అతివేగం నివారించడం ద్వారా ప్రమాదాలను తగ్గించుకోవచ్చని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. నేను బోజ్యా నాయక్ కొత్తగా సగం పిఎస్కి చార్జ్ తీసుకున్నాను. నవాపేట నుంచి వచ్చాను. ఇక్కడ సంగం మండలం పరిధిలో భౌగోళిక పరిస్థితులను బట్టి మేజర్గా ఇక్కడ యాక్సిడెంట్లు అనేవి జరుగుతుంటాయి. అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ విషయం కావచ్చు, లేకపోతే ఏదైనా అన్యాచురల్ డెత్ విషయంలో కావచ్చు, అవి మేజర్గా జరుగుతున్నట్టు మనకు తెలిసినటువంటిది. సో నేను నా పై అధికారుల ఉత్తర్వుల మేరకు, వారి సూచనల మేరకు నేను పై చెప్పిన విషయాలను ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తూ ఈ యాక్సిడెంట్ నివారణ మరియు ల్యాండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా ఉంటానని చెప్పి, అదేవిధంగా అందుకు ఈ సంఘం మండల ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు మరియు మీడియా మిత్రుల సహాయ సహకారాలు అవసరమని చెప్పి ప్రత్యేకంగా కోరుతున్నాను. మేజర్గా ఇక్కడ మనకు సంఘం పరిధిలో యాక్సిడెంట్ అనేవి జరుగుతున్నాయి. దీంట్లో ప్రివెంటివ్ మెజర్లో భాగంగా అనాదిగా ఎన్నో నివారణ చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజల్లో కొంత అవగాహన లోపం వల్ల ఇవి ఇంకా పెరుగుతూ వస్తున్నాయి. నేను సంఘం మండల ప్రజలకి ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే, ప్రజలందరూ దయచేసి పోలీసు వారు కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, వారు తెలియపరిచినటువంటి సూచనలు, సలహాలు, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి మీడియా వాళ్ళు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా కావచ్చు, విషయాలు తెలుసుకొని మన ప్రాణరక్షణ విషయంలో మనం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో అందరికీ ధన్యవాదాలు.